ఈరోజు అమ్మడవాకుల గ్రామానికి ఒక తలమానికంగా ఉన్నటువంటి పల్సర్ లహరి గారి యొక్క ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో వారికి ఉద్యోగం రావడం, ఆ సందర్భానికి యొక్క సమావేశం ఏర్పాటు చేసుకున్నాము. ఆ సమావేశానికి అధ్యక్షత వహించినటువంటి గౌరవనీయులు పెద్దలు మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్, మాజీ జిల్లా పరిషత్ వైస్ చైర్మన్ అన్న పెద్దలు గౌరవనీయులు వామన్ గారికి, అదేవిధంగా ఈరోజు సన్మాన గ్రహీత లహరి గారికి, ఈ గ్రామ పెద్దలు గౌరవనీయులు పెద్దలు సత్యారెడ్డి అన్న గారికి, పెద్దలు శేషిరెడ్డి గారికి, కౌన్సిలర్ మన నాగవరంకి, మీ ప్రాంతంలో బిజినెస్ చేస్తున్న మధు గారికి, వారి పెద్దనాన్న అయినటువంటి రామచంద్రయ్య గౌడ్ గారికి, నాతో పాటు వచ్చేసినటువంటి గవర్నీయులు మా బామ్మడి జడ్పీటీసీ కల్పూర్ రమేష్ గౌడ్ గారికి, గవర్నీయులు పెద్దలు అన్న మొన్ననే హెచ్ఎంగా వ్యాపారుల గ్రామానికి ఇచ్చేసినటువంటి శంకర్ గౌడ్ అన్న గారికి, అందరికి గ్రామ పెద్దలందరికీ పేరు పేరున, వెంకటయ్య గారికి అందరికి పేరు పేరున నా యొక్క నమస్కారాలు. నాకన్నా ముందు విషయాలు చాలా చెప్పడం జరిగింది. ఈ రోజుల్లో వాస్తవంగా గవర్నమెంట్ అంటే ఒక కులవృత్తి అని అనుకున్నాము. ఇప్పుడు కులవృత్తులు అంతరించిపోతున్నారు మన కులవృత్తి. కాకపోతే లారీని ఆదర్శంగా తీసుకొని మన అందరు సెటిల్ అయి ఒక ఏజ్ అయిపోయిన వాళ్ళు కూర్చున్నారు. లారీకి వాళ్ళు కొంతమంది యూత్ని తీసుకొచ్చి కూర్చోబెట్టి ఆమెను స్ఫూర్తిగా తీసుకొని వాళ్ళు ఇంకా ఆమెను స్ఫూర్తిగా తీసుకునే విధంగా చేయాలి. మన గవర్నమెంట్ అన్న శంకర్ గౌడ్ అన్న గారు ఒక వనపర్తిలో ఒక మంచి ఒరవాడి ఉంది, ఒక కళావేదిక పెట్టిండ్రు. ద్వారా ఒకసారి టౌన్ లో కూడా పెద్దలతో పాటు ఈ రోజు చదువుకునే విద్యార్థులను ఒకసారి సేకరించి లారీకి అక్కడ సన్మానం చేస్తే వాళ్ళకు బయటకి మాట్లాడుతుంది. అమ్మాయిలు చదువుతున్నారు కానీ అబ్బాయిలు మొత్తం ఈ రోజు జనరేషన్ ఏమైందంటే తప్పుదో బట్టి అన్ని కొన్ని ఎక్స్ట్రా యాక్టివిటీస్ వెళ్ళిపోతుంది. కాబట్టి ఆ అమ్మాయిని పెట్టి అక్కడ కొంతమంది యూత్ మన ఇప్పుడు చదువుకున్న మన గవర్నర్ పిల్లలందరినీ పెట్టి ఆ అమ్మాయిని స్ఫూర్తిగా తీసుకోమని చెప్పాలి. అదేవిధంగా అమ్మాయి చిన్న వయసు, అమ్మ నీకు ఎకనామిక్స్ అన్నారు కదా, నీకు ఏది మన మీరు భవిష్యత్తులో కూడా అదే విధంగా కొనసాగి ఇప్పుడు లెక్చరర్కే కాకుండా మీరు ఎందుకంటే జనరల్ నాలెడ్జ్ బాగుంటుంది కాబట్టి ఐఏఎస్ కావడానికి ఐపీఎస్ కావడానికి ఏదో ఎందుకంటే మిమ్మల్ని ఇప్పుడు కడుగుంట్లలో సినిమా కొడుకు వచ్చేది గతంలో, మీరు కొడుకు వస్తే ఈ జిల్లాలోనే మిమ్మల్ని ఆదర్శంగా తీసుకొని లోపల ముందుకోవడానికి అవకాశం ఉంటుంది. ఇప్పుడే మన రమేష్ గౌడ్ గారు కొన్ని విషయాలు చెప్పారు. ఈ రోజు గతంలో మన వయసు ఉన్నప్పుడు నాయన కొడతాడు అని భయం ఉంటుండే. ఇప్పుడు తల్లిదండ్రులు కొడితే ఏడవాడు ఏం చేసుకున్నామని భయం ఉంది. ఎంతసేపు కూడా ఫ్రెండ్లీగా తల్లిదండ్రులు అందరినీ ఆ విధంగా మేలుతున్నారు. ఎందుకంటే ఏ మాత్రం చిన్నగా కొట్టినా ఏమైనా చేసినా సూసైడ్ చేసుకునే కాలాలు ఇప్పుడు ఉన్నాయి. గతంలో మన తండ్రులు మనం ఎన్ని కొట్టినా కూడా బెడ్ తీసుకోబెట్టినా కూడా ఇవ్వాలి భయంతో ఉంటాయి. ఇప్పుడు భయం లేదు. అందరూ మన తమ్ముడు శ్రీనివాస్ గౌడ్ కొడుకు కూడా వనపర్తిలో ఏఈగా మొన్ననే వచ్చింది. ఇట్లా మనం గతంలో మన వృత్తి ఉండే కళ్ళు వృత్తి, ఇప్పుడు ఏ ఊళ్ళో చూసినా ఈత చెట్లు మొత్తం కల్టివేషన్ అయింది. మొత్తం కల్టివేషన్ కొరకు మొత్తం చెట్లు తొలగించి వ్యవసాయ పనులకు వాడుతున్నారు. మన వృత్తి అంతరించిపోతుంది. కాబట్టి ఇటువంటి దీన్ని ఆదర్శంగా తీసుకొని చదువులో ముందుకు వెళ్ళాలి. మన సమాజంలో మన గౌడ్లకు అనేది ఒక మంచి గుర్తింపు తీసుకోవాలి యువత. కాబట్టి అన్నగారు మీరు ఒకటే నేను విజ్ఞప్తి చేస్తున్నా, వనపర్తి టౌన్లో ఒక ఫంక్షన్ మాట్లాడతాను నేనే, దానికి కావాల్సింది ఏర్పాటు నేను కూడా చూస్తాను. మీరు కూడా సాహిత్య కళావేదిక ద్వారా మన పెద్దవాళ్ళతో పాటు యువతను కూడా పిలిపించి ఒక మంచి కార్యక్రమం చేద్దాం, జిల్లాలో చేద్దాము. ఇప్పుడు ఈ అన్నవాళ్ళ అమ్మాయి జన్మస్థానం కాబట్టి ఇక్కడ చేసేది వనపర్తి టౌన్లో కూడా మీరే చొరవ తీసుకోండి. నేను పని ఒత్తిళ్ళ వల్ల ఏమన్నా మీకు అందుబాటులో లేకుండా దయచేసి క్షమించి. అన్నగారు కూడా రాజకీయంగా దాదాపు 83 నుంచి సుదీర్ఘంగా మార్కెట్ చైర్మన్, జిల్లా పరిషత్ చైర్మన్ చేసిండు. అందరికి మన ఒక సరే నేను వయసులో అన్నకి చిన్న, నేను రెండోసారి మార్కెట్ చైర్మన్ చేసాం, నాకన్నా ముందు చేసాను. అన్న కూడా నీతి నిజాయితీగా మన కులాభివృద్ధి పరిస్థితి పాటుపడుతున్నారు. అదేవిధంగా ఈ యొక్క మండలంలో ఒక స్థలం తీసుకోవడం జరిగింది అన్నారు. గతంలో అన్నగారి కృషి వల్ల కూడా మన మాజీ ఎమ్మెల్యే గారు జరిగింది అన్నారు. ఇప్పుడు నేను జిల్లా అధ్యక్షుడిగా
ఈ యొక్క మీ నియోజకవర్గ ఎమ్మెల్యే గౌరవనీయులు జిఎంఆర్ గారు ఉన్నారు. వారి ద్వారా రిప్రజెంట్ చేసి ఈ యొక్క హెడ్ క్వార్టర్ లో మీ నిధులు ఇచ్చి మా గౌడ అభ్యర్థి వరకు కొంత డబ్బు ఇవ్వాలనే విషయాలు మీ అందరి తోడ్పాటుతోనే నేను కూడా వాళ్ళ దగ్గరికి ఒక రోజు పోయి మనం ఆయన సన్మానం చేసి మా గౌడ కమ్యూనిటీకి మీరు కూడా చేయాలి. మొన్నపర్తి పట్టణంలో ఒకటి పాపన్న విగ్రహం పెట్టాలనుకుంటే నేను కాంగ్రెస్ పార్టీ అయినా పాపన్న మీద అభిమానంతో అందరం కలిసి నిరంజన్ రెడ్డి గారి మంత్రి ఎన్నడూ నేను కాలు పెట్టి లేకుంటే ఆ క్యాంప్ ఆఫీసులకు పాపన్న మన కొరకు ఆ పాపన్న విగ్రహం కొరకు క్యాంప్ ఆఫీసులకు మన జిల్లా మొత్తంగా 500-600 మంది గౌడ పెద్దలు అందరూ కలిసి నిరంజన్ రెడ్డి గారి దగ్గర తీసుకోవడం జరిగింది. ఎందుకంటే మన కుల పెద్ద దాదాపు 375 సంవత్సరాల కిందటే మన కులాన్ని వెలుగులో తీసుకొచ్చిన పెద్ద మనిషి కాబట్టి పాపన్న తీసుకోవడం జరిగింది. ఇప్పుడు కూడా కుల పార్టీలకు అతీతంగా ఈ యొక్క హెడ్ క్వార్టర్ లో మంచి భవనం నిర్మాణం కొరకు కొత్తకోటలో అందరం కలిసి జిఎంఆర్ దానికి పోదాము. తర్వాత ఎంపీ కూడా ఇక్కడ ఉన్నారు కదా, ఆమె దగ్గరికి పోదాం, వాళ్ళ ఫండ్ ఉంటుంది కాబట్టి తప్పకుండా పోయి మన కుల అభివృద్ధి కొరకు నేను నా వంతు చేతాను, మీ ఎంబడి ఎల్లవేళ ఉంటాను. తప్పకుండా ఏ విషయంలో ఉరపర్తి పట్టణంలో కూడా నాకు ఏమన్నా విషయాలు ఉంటే అన్నగారు చెప్పినా మీరు ఎవరైనా వచ్చినా తప్పకుండా మీకు ఎన్నట్టు ఉంటారని కోరుకుంటూ నాకు ఇచ్చినటువంటి అవకాశానికి మరొకసారి లేట్ అయినందుకు క్షమించాలని కోరుకుంటూ నాకు ఇచ్చినటువంటి అవకాశానికి ధన్యవాదాలు.